ఏం జరిగింది? మేడం ఎక్కడ? సరోజ మేడం ఎక్కడ? మేడం ఏం జరిగింది? మిషన్ పాడైపోయి ఉండొచ్చు. అవునా? అయ్యో ఎలా? మేడం ఎక్కడయ్యా? చూడలేదే. సరోజ మేడం ని పిలవండి, వెళ్ళి చూడండి. ఫ్యాక్టరీ సైరన్ ఇప్పుడే ఎందుకు మోగింది? తెలీదు, ఈ టైంలో మోగదు. పట్నాయక్, సైరన్ మోగుతోంది. ఏదో అర్జెంట్ అయి ఉంటుంది. ఒక్కోసారి డేంజర్ కూడా కావచ్చు. నేను వెళ్ళాలి. సరే సరోజ గారు, మీరు వెళ్ళండి. పట్నాయక్ మేడం, సైరన్ ఎందుకు మోగింది? తెలీదు మేడం, ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ఓ, ఆ ఉక్కు మహిళ ఎక్కడా? ఆవిడ ఇక్కడి వరకు వచ్చారండి. ఇంతలో ఫ్యాక్టరీ సైరన్ మోగింది. ఏదో అర్జెంట్ అయి ఉంటుందని ఆవిడ్ని వెనక్కి పంపించేశాను. అరెరే, ఆవిడ్ని చూద్దాం అనుకున్నానే. తరువాత కలుస్తానని చెప్పమన్నారండి. ఓకే, నెవర్ మైండ్. సరోజ గారిని వర్క్ చేసుకోమని చెప్పండి, ఇక్కడికి రావద్దని చెప్పండి. సుఖ్దేవ్ని కూడా తీసుకొని వెళ్ళి ఆ ప్రాబ్లం ఏంటో చూడండి. జీ మేడం. మీ ఇద్దరికి ఈసారి వచ్చినప్పుడు సరోజ గారిని పరిచయం చేస్తాను. ఓకే ఓకే, దెన్ వి లీవ్. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాం దామిని. నమస్తే. మిషన్ పాడైపోయింది. మేడం ఎక్కడ? మేడం రండి మేడం. అయ్యో, ఏమి? చూడండి, మిషన్ ఒక్క నిమిషం పాడైపోయింది. అండి. प्रॉब्लम सॉल्व हो गया. चलो 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 काम कर लो. चलो चलो आपका काम देख लो. जाओ जाओ. जल्दी चलो. మన ప్లాన్ సక్సెస్ అయింది. మీరు ప్లాన్ చేస్తే ప్లాన్ సక్సెస్ అవ్వకపోవడం ఏంటి మేడం? అన్నయ్య లేడేంటి అనుకున్నాను. నువ్వు వెళ్ళడానికి ముందే అన్నయ్యకి ప్లాన్ చెప్పావని ఇప్పుడే అర్థమైంది. ఏమైంది సరోజ గారు? వోల్టేజ్ ఎక్కువై సైరన్ మోగింది. నేను దాన్ని కరెక్ట్ చేశాను. ఓకే, మీరు వర్క్ చేసుకోండి. మీరు అక్కడికి రావక్కర్లేదని దామిని మేడం చెప్పారు. పదండి, మీరు కూడా రండి. ఆ దామిని మనమనుకున్నంత అమాయకురాలేం కాదు. తనని నమ్మించడానికి మనం ఇంకా చాలా ఎత్తులు వేయాల్సి ఉంటుంది. నాకు అదే అనిపించింది బాయ్. వాళ్ళ నాన్నలాగే నీతి, న్యాయం, ధర్మం అంటూ చిలక పలుకులు పలుకుతుంది. తన తండ్రికి యాక్సిడెంట్ చేయించిన రోజీపై మాత్రం చాలా కోపంగా ఉంది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురు పడితే కథ క్లైమాక్స్ కి వచ్చేసినట్టే. అమ్మా, లోకి అన్న ఫోన్ చేస్తున్నారు. హలో లోకి, చెప్పు. అమ్మా, వీళ్ళు అరకు వైపు వెళ్తున్నారు. లోకి, ఖచ్చితంగా చల్సాని గారిని వాళ్ళే కిడ్నాప్ చేస్తుంటారు. నువ్వు వాళ్ళని జాగ్రత్తగా ఫాలో చేయి. అలాగే అమ్మా. చిన్నపిల్ల కదా, ఫ్యాక్టరీని మెయింటైన్ చేయలేక మనకి అప్పగిస్తుందనుకున్నాను.
కనీసం వాట కూడా ఇవ్వనంది. నువ్వు అస్తమానం ఆ విషయమే మాట్లాడకు. ఆ పిల్లకి అనుమానం వస్తుంది. అలాగే బాయ్, అంతా నీ ప్లాన్ ప్రకారంగానే చేద్దాం. ఓకే? అపో ఏమైంది బాయ్? ఎవడో మనల్ని ఫాలో చేస్తున్నట్లు అనిపించింది, కానీ వాడి దారిన వాడు వెళ్ళిపోయాడు. పోనీ మేడం, గోవింద్, ఏంట్లోకి ఇంకా ఫోన్ చేయలేదు? వీళ్ళెంత దూరం వెళ్ళుంటారో? అరకు వైపు వెళ్తున్నానని చెప్పాడు కదా మేడం. అయితే ఓ పని చేద్దాం, మనం కూడా అరకు వైపే వెళ్దాం. ఈలోగా లోకి కరెక్ట్ అడ్రస్ సెండ్ చేస్తాడు. నేను మహాలక్ష్మికి చెప్పొస్తాను. సరే మేడం. అమ్మా, లోపలికి వచ్చేసాను. త్వరగా రండి. వాళ్ళు లోపలే ఉన్నారా? లోపలే ఉన్నారమ్మా. సరే పదండి. చల్సాన్ గారిని వాళ్ళు ఇక్కడే దాచుంటారు, జాగ్రత్తగా చూద్దాం. వాళ్ళ దగ్గర కన్నుండే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. అలాగేనమ్మా. వెళ్దానండి. వెళ్ళు. నువ్వు
అటెళ్ళు గోవింద్ నువ్వు అటెళ్ళు. సరే మేడం. అక్కడ ఎవరైనా ఉన్నారా? ఇక్కడెవరూ లేరు. पानी पी के आओ. జాగ్రత్తగా వెళ్ళు. అమ్మా, కాపలా లేకుండా వీళ్ళు సరదాగా మందు కొడుతున్నారంటే నాన్నెక్కడ లేరు. వెళ్తాం పదమ్మా. రే వద్దు, ఒక్క నిమిషం ఉండు. దీనికి లెసన్ నేర్పించాలరా. ఏయ్, రోజీ, పాత శత్రువుతోటి కొత్త ఫ్రెండ్ తోటి జాగ్రత్తగా ఉండాలి. రోజీ, ఏయ్ శైలజ, శైలజ, ఏమైంది శైలజ? రోజీ, ఏయ్ 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 రండి. శైలజ, ఏమైంది? వాట్ హ్యాపెండ్? ఆ రోజీ నన్ను కొట్టింది. రోజీ ఎక్కడ? 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 ఇక్కడే ఎక్కడ ఉండాలి. నన్ను కొట్టింది. నీకు మందెక్కువైపోయి ఏ గోడకో డాష్ ఇచ్చుంటావు. కాదు బాయ్, నేను చూశాను. అది ఆ రోజే. అయితే ఏది మరి? అదే నాకు అర్థం కావడం లేదు. మనిషి లేదు, కానీ ఒంటికి తగిలిన దెబ్బలు మాత్రం నొప్పిగా ఉన్నాయి బాయ్. అనవసరంగా టెన్షన్ పడ్డాను.
ఛ! బాయ్ 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 హ! ఛ! నిజంగా రోజీ రాలేదా? ఇదంతా నా భ్రమ. ఛ! బాయ్ బాయ్. అమ్మా అమ్మా మీరా ఇల్లంతా సరిగా వెతికారా? మొత్తం వెతికాం మహాలక్ష్మి. అక్కడ చల్సాని గారు లేరు. అక్కడ లేకపోతే ఇంకెక్కడైనా దాచుంటారా? ఆ అవకాశం కూడా ఉందమ్మా. లేదు. నాకెందుకో ఈ కిడ్నాప్ వాళ్ళు చేయలేదనిపిస్తోంది. మీ నాన్నని ఇంకెవరూ కిడ్నాప్ చేసుండొచ్చు. అమ్మా త్వరగా ఏదో ఒకటి చేయి. వాళ్ళు నాన్నని ఎన్ని హింసలు పెడుతున్నారో. ఒకవేళ దామిని గాని కిడ్నాప్ చేసుంటుందా? లేదు. ఆ అమ్మాయికి ఆవేశమే తప్ప దుర్మార్గం లేదు. నా కోసం నా భర్తని కిడ్నాప్ చేయదు. నీకోసం ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంది కదమ్మా. అది వేరు. ఆ అమ్మాయి దృష్టిలో అది ఈ ప్రాంత ప్రజల ఆస్తి. నేను నా స్వార్థం కోసం వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ చేయించానని, ఈ ఫ్యాక్టరీ కోసమే ప్రజలకు అన్యాయం చేయించుంటానని తననుకుంటోంది. అందుకే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంది. మేడం, ఆ జితేంద్ర శైలజ దామినిని కలవడానికి ట్రై చేస్తున్నారు. మళ్ళీనా? ఎందుకు? రా మెటీరియల్ కాంట్రాక్ట్ లో వాటా అడుగుతున్నారు. దీనికి దామిని ఒప్పుకుందా? లేదంట మేడం. ఇదేదో చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. కానీ ముందు చల్సన్ గారు ఎక్కడున్నారో తెలుసుకుని ఆ తర్వాత వీళ్ళ సంగతి చూద్దాం. అమ్మా అమ్మో, ఇంక నా వల్ల కాదు. ఆగిపోతాను. అప్పుడేనా? అప్పుడేనా ఏంటి? దాదాపు 5 కిలోమీటర్లు పరిగెత్తాం. ఇక నా వల్ల కాదు బాబు. నీ వల్ల ఏమీ కాదు. ఆ? రాత్రి రోజీ రోజీ అని భయపడి నన్ను చంపావు. నీకు తెలుస్తుంది ఆ రోజీ చేతి దెబ్బతింటే. హ! అంత భయం ఉన్నదానివి నీకిది అవసరమా? చూడు, రోజీ చేతిలో దెబ్బతిన్న నాకు ఆ రోజీని దెబ్బ కొట్టడం చాలా అవసరం. దానికోసం ఆ దామినిని మన దారికి తెచ్చుకోవడం ఇంకా అవసరం బాయ్. నీకు నేను చెప్పింది అర్థమవుతుందా? ఏంటి? అది కాదు బాయ్, మనం ఆ దామినిని ఒప్పించి బిజినెస్ లో పార్ట్నర్ అవ్వాలనుకున్నాం కదా. కానీ ఎంత నచ్చ చెప్పినా ఆ దామిని అస్సలు వినడం లేదు. మీ ఆడవాళ్ళు నచ్చజెబితే వినరు, నచ్చేలా చెబితే వింటారు. నువ్వు దామినికి నచ్చేలా చెప్పడం లేదు. ఇంతకంటే ఏం చెప్పను? ఏం చేస్తావో ఎలా చెప్తావో అది నీ ఇష్టం. నాకు ఈ బిజినెస్ తో సంబంధం లేదు. నాకు రోజీ మీద పగే ముఖ్యం. ముంబైలో ఎంతో మందిని మట్టి కరిపించాను. అండర్ వరల్డ్ లో నాకు ఎదురే లేదనిపించుకున్నాను. కానీ ఆ రోజీ చేతిలో ఘోరంగా ఓడిపోయాను. తన యాపు వల్ల నా మొత్తం బిజినెస్ దెబ్బతింది. అందుకే తన మీద పగ తీర్చుకోవాలనుకున్నాను.
అప్పుడు తనతోనే డైరెక్ట్ గా యుద్ధం చేయొచ్చుగా. మధ్యలో ఈ యాక్సిడెంటు, మనం ఇక్కడికి రావడం, ఇదంతా ఏంటి? కొంతమందితో డైరెక్ట్గా యుద్ధం చేస్తాం, కొంతమందితో ఇండైరెక్ట్గా యుద్ధం చేస్తాం. డైరెక్ట్ వార్లో రోజీని మనం గెలవలేం. అందుకే ఈ పద్ధతి ఎన్నుకున్నాను. దామినికి రోజీకి మధ్య శత్రుత్వం తెచ్చాను. ఇప్పుడు రోజీ దృష్టి మొత్తం దామినిపై ఉంది. టైం చూసి నేను రోజీని వెనక నుండి దెబ్బతీస్తాను. అమ్మో, వీడి దగ్గర చాలా నేర్చుకోవాలి. వీడు నిజంగానే గ్రేట్ విలన్. కానీ దామిని మనల్ని నమ్మితేనే ముందుకు వెళ్ళగలం. అంటే ఆ దామిని బిజినెస్ లో మనం కూడా పార్ట్నర్స్ కావాలి. అవుదాం, కొన్నాళ్ళు వెయిట్ చేయి. నేను రూటు మారుస్తాను. దామిని లొంగకపోతే దామిని నమ్మిన వాళ్ళ దగ్గర నుంచే కథ మొదలు పెడతాను. కానీ ఆ వెధవ పనులు చేసేటప్పుడు తొందరపడకూడదు. మంచి పనులు చేసేటప్పుడు ఆలస్యం చేయకూడదు. వీడు పెద్ద దేశముద్రు, నాకు చెప్పకుండా ఏదో చేస్తున్నాడు. వీడితో జాగ్రత్తగా ఉండాలి. పద, వెనక్కి నడుద్దాం. ఆ? మళ్ళీ వెనక్క? హుఫ్. రా. వస్తున్నా. కానీ ఇదంతా రోజీయే చేసిందంటావా? తను కాక ఇంకెవరు చేస్తారు? అంత అవసరం ఇంకెవరికుంది?